వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 8. అంశం లెనినిజం. లెనిన్ మహత్తర బోధనలలో అత్యధికమైనవి యుద్ధ పరిస్థితులలో అవతరించాయి. మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఈ తరుణంలో ఏర్పడింది. పెట్టుబడిదారీ విధానం మార్క్సు కాపిటల్ గ్రంథం రచించిన కాలంనాటి పెట్టుబడిదారీ విధానంగా లేదని, చాలా మార్పులకు లోనైందని అనే సాకులతో కాట్స్కీ లాంటి రెండవ ఇంటర్నేషనల్ నాయకులు బాహాటంగా రివిజనిస్టు భావాలను ముందుకు తీసుకువస్తున్నారు. కార్మికవర్గ ఉద్యమం సంస్కరణల కొరకు సాగే ఉద్యమంగా ఉండాలని వారు వాదించారు. అన్ని విప్లవోద్యమాలను వారు వ్యతిరేకించారు. యుద్ధంలో ప్రతి ఒక్కడూ తన మాతృదేశాన్ని రక్షించుకోవాలన్న నినాదాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మార్క్సిజాన్ని రక్షించటం, అభివృద్ధి చేయటం సామాన్యమైన కర్తవ్యమేమీ కాదు. ఈ మహత్తర చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించినవాడు లెనిన్. అందువల్ల మార్క్సిజం మన కాలంలో మార్క్సిజం, లెనినిజంగా పిలువబడింది. ఆధునిక పెట్టుబడిదారీ విధానాన్ని సవివరంగా విశ్లేషించి అధ్యయనం చేసిన తరువాత లెనిన్ తన ప్రఖ్యాత గ్రంథం సామ్రాజ్యవాదం ను రచించాడు. పెట్టుబడిదారీ అభివృద్ధిని గూర్చి ఆయన తన అధ్యయనాన్ని 1895లోనే ప్రారంభించాడు. ఈ అభివృద్ధిలోని కొన్ని నూతన ధోరణులను గూర్చి ఆయన 1890లో రచించిన ముసాయిదా కార్యక్రమం లోనే స్పష్టం చేశాడు. తరువాత చైనా యుద్ధం 1900, సంక్షోభ గుణపాఠాలు 1910, రష్యాలో ఉత్పత్తి కేంద్రీకరణ 1912, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి 1910 మొదలైన రచనలలో ఈ నూతన ధోరణులలో కొన్నిటిని గూర్చి వివరించాడు. ఈ రచనలలో పెట్టుబడి కేంద్రీకరణ గూర్చి, గుత్తపెట్టుబడుల అభివృద్ధి గూర్చి, పెట్టుబడి ఎగుమతి గూర్చి, వలసల దోపిడీల గూర్చి, వైరుధ్యాలు నిశితమవటాన్ని గూర్చి, వర్గపోరాటం తీవ్రమవటాన్ని గూర్చి ఇంకా ఇలాంటి సామ్రాజ్యవాద నూతన స్వభావాలను గూర్చి ఆయన పరిశీలనలు జరిపాడు. 1908లో ఆయన వ్రాసిన మార్క్సిజం, రివిజనిజం అన్న రచనలలో పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభాన్ని గూర్చి వివరంగా చిత్రించాడు. పెట్టుబడిదారీ విధానాన్ని గూర్చి ఆ కాలంలో వెలువడిన గ్రంథాలన్నిటినీ ఆయన పరిశీలించి 1904లో స్వయంగా సామ్రాజ్యవాదం అన్న హాబ్సన్ గ్రంథాన్ని అనువదించాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటంతో గుర్తు పెట్టుబడిదారీ దశనుగూర్చి ఆయన సవివరమైన అధ్యయనాన్ని ప్రారంభించి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అన్న రచన చేశాడు. 20వ శతాబ్ద ప్రారంభ కాలానికి పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదానికి అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ విధానపు ఈ అంతిమ దశ యొక్క విశిష్ట స్వభావాలను గూర్చి లెనిన్ గ్రంథం సైద్ధాంతిక వివరణను ఇచ్చింది. పెట్టుబడిదారీ విధానాన్ని గూర్చి కాపిటల్ గ్రంథంలో మార్పు చేసిన అధ్యయనానికి అది ఒక కొనసాగింపు.
అభివృద్ధి, గుత్తపెట్టుబడులు సామ్రాజ్యవాద దశలో ప్రవేశించాయని లెనిన్ స్పష్టం చేశాడు. అత్యధిక భాగం ముడిపదార్థాలు, పరిశ్రమలు, ప్రపంచ మార్కెట్పై గుత్తపెట్టుబడులు అదుపును కలిగి ఉంటాయి. ప్రభుత్వాలపై అవి ఆధిపత్యం వహిస్తాయి. జనావళుల ఆర్థిక, రాజకీయ జీవితంపై అదుపును అమలు జరుపుతాయి. లెనిన్ స్పష్టీకరించిన 5 మౌలిక ఆర్థిక స్వభావాలను గూర్చి మనం ఇదివరకే పరిశీలించాం. సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ దేశాల అభివృద్ధి ఒకే రకంగా ఉండక అసమానంగా ఉంటుంది. ఉచ్చస్థితులు, అధమస్థితులు ఉంటాయి. బాగా వెనుకబడిన దేశాలు కొన్ని ముందుకు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలను అందుకుంటాయి, వాటిని అధిగమిస్తాయి. ఈ క్రమం బలాబలాల సమతూకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ప్రపంచాన్ని తిరిగి పంచుకోవటం కోసం సామ్రాజ్యవాద దేశాల మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. ఫలితంగా పెట్టుబడిదారీ విధానం మొత్తంగా బలహీనపడుతుంది. సామ్రాజ్యవాద గొలుసులో ఒక బలహీనమైన లింకును తెగ్గొట్టటం సాధ్యపడుతుంది. అనగా ఏకైక దేశంలో లేక ఒకే సమయంలో కొద్ది దేశాలలో సోషలిజం విజయం సాధించటానికి వాస్తవ అవకాశాలు ఏర్పడతాయి. ఆ విధంగా సామ్రాజ్యవాద యుగంలో పెట్టుబడిదారీ విధానంలో సాధారణ సంక్షోభ భావాన్ని లెనిన్ తన రచనలలో ముందుకు తీసుకువచ్చాడు. పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యాలు ఎలా తీవ్రమవుతాయో, ప్రపంచ యుద్ధాలు ఎలా అనివార్యమో ఆ రచనలలో లెనిన్ ఉదాహరణలతో సహా స్పష్టం చేశాడు. ఈ యుగంలో జాతి విముక్తి ఉద్యమాలు వలస దేశాలలో బలాన్ని సంపాదించుకుంటాయని కూడా ఆయన స్పష్టం చేశాడు. మార్క్సు తరువాత అర్ధశతాబ్ది కాలంలో పెట్టుబడిదారీ విధానపు అభివృద్ధి నియమాలను లోతుగా అధ్యయనం చేయటం వల్లనే లెనిన్ భవిష్యత్తును దర్శించగలిగాడు. ఆ విధంగా లెనిన్ సేవలు మార్క్సిస్టు రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాన్ని పరిపుష్టం చేయటమేగాక ఈ యుగంలో కార్మికవర్గ పోరాట వ్యూహాన్ని, ఎత్తుగడలను రూపొందించడంలో మార్క్సిజానికి కూడా గొప్పగా సహాయపడ్డాయి. పెట్టుబడిదారీ దేశాలలోని కార్మికవర్గ పోరాటాలకు, అదేరకంగా వలసలలో జాతి విముక్తి పోరాటాలకు అవి మార్గదర్శకంగా పనిచేశాయి. ఈ కాలంలో గతతార్కిక భౌతికవాదం 2 రివిజనిస్టు దాడులకు గురైంది. ఈ 2 దాడులకు వ్యతిరేకంగా లెనిన్ తీవ్ర పోరాటాన్ని జరిపాడు. నూతన శాస్త్ర పరిశోధనల వెలుగులో భౌతికవాదాన్ని అసత్యమైనదిగా నిరూపించాలని కోరుతున్న బూర్జువా విద్వాంసుల వాదనలొకవైపున, గతితార్కికవాద సారాన్ని చూడ నిరాకరిస్తున్న కొందరు మార్క్సిస్టులు మరొకవైపున ఈ దాడి జరిపారు. రివిజనిస్టులకు వ్యతిరేకంగా పోరాడటంలో లెనిన్, ప్రకృతిశాస్త్రానికి, తత్వశాస్త్రానికి మధ్యగల సన్నిహిత సంబంధాన్ని గూర్చి, నూతన పరిశోధనల వెలుగులో గతితార్కిక భౌతికవాదాన్ని పరిపుష్టం చేయాల్సిన ఆవశ్యకతను గూర్చి నొక్కి చెప్పాడు. జ్ఞానానికి సంబంధించిన మార్క్సిస్టు సిద్ధాంతానికి ప్రాతిపదిక అయిన ప్రతిబింబ సిద్ధాంతాన్ని లెనిన్ వివరించాడు. స్వీయాత్మక అర్థ వివరణకు దారితీసే ఈ సిద్ధాంతపు వక్రీకరణలనన్నిటినీ ఆయన నిశితంగా ఎదుర్కొన్నాడు. పదార్థపు ప్రాథమికతను నూతన శాస్త్ర పరిశోధనలు మరొకసారి రుజువు చేశాయని ఆయన నిరూపించాడు. పదార్థం యొక్క నూతన రూపాలు ఇంకా కనుగొనబడవచ్చు. అయినప్పటికీ పదార్థం మనస్సుకు, భావానికి అతీతంగా, స్వతంత్రంగా ఉందంటున్న వాస్తవం మాత్రం నిలిచే ఉంటుంది. ఈ సందర్భంలో మార్ష్ యొక్క ఉదాహరణలను, వాదనలను ఆయన నిరాకరించారు. గతితార్కికపు మౌలిక నియమం, అనగా వ్యతిరేకతల మధ్య పోరాటం ఫలితమే అభివృద్ధి అనే నియమం యొక్క ప్రాధాన్యతను లెనిన్ తిరిగి స్పష్టం చేశారు. తత్వశాస్త్ర వివరణలు అన్న తన రచనలో దీనిని గూర్చి ఆయన సవివరంగా విశదీకరించాడు. స్వీయాత్మక భావాలలో మునిగిపోయి అభివృద్ధి చెందుతున్న శక్తుల ప్రాధాన్యతను చూడ నిరాకరించిన రివిజనిస్టుల, అవకాశవాదుల వాదనలన్నింటినీ ఖండించటం ద్వారా లెనిన్ కార్మికవర్గ తత్వశాస్త్రం అయిన మార్క్సిజాన్ని రక్షించగలిగాడు, కాపాడగలిగాడు. ఈ కార్యాన్ని నిర్వహించటంలో ఆయన విజ్ఞానశాస్త్రాన్ని కూడా సుసంపన్నం చేశాడు. అదే విధంగా శాస్త్రీయ సోషలిజానికి కూడా ఆయన గొప్ప సేవలు చేశాడు. అంతకు పూర్వం మార్క్సిస్టులు ఒక దేశంలో మాత్రమే ఒంటరిగా సోషలిజం విజయం సాధించటం అసాధ్యం అని భావించేవారు. ఒకే సమయంలో పెట్టుబడిదారీ దేశాలలోని అత్యధికమైన వాటిలో విప్లవం సాగించబడినప్పుడు మాత్రమే అది విజయాన్ని సాధించగలదని భావించబడుతూ ఉండేది. మార్క్సు, ఏంగెల్స్లు కూడా అదేవిధంగా భావించారు. అయితే లెనిన్, సామ్రాజ్యవాద యుగంలో ప్రపంచ పరిస్థితులలో బ్రహ్మాండమైన మార్పులు జరిగాయని, అందువల్ల సోషలిస్టు విప్లవాన్ని గూర్చి నూతన భావనలు రూపొందించుకొనటం అవసరమని అంతిమ నిర్ణయంగా రుజువు చేశాడు. ఒక దేశంలో సోషలిజాన్ని
స్థాపించటం సాధ్యమేనని ఆయన విస్పష్టంగా ప్రకటించాడు. ఈ సమస్యపై మార్క్సిస్టు విద్వాంసులు తర్జనభర్జనలు పడుతున్న సమయంలో ఆయన ఈ ప్రకటన చేశాడు. సోషలిస్టు విప్లవాన్ని గూర్చి లెనిన్ చేసిన ఈ సేవతో కార్మికవర్గం ఒక అత్యంత ముఖ్యమైన భవిష్యత్ దర్శనాన్ని పొందింది. సామ్రాజ్యవాద యుద్ధం నుండి బయటపడటానికి కార్మికవర్గానికి అది దారి చూపింది. ఒక దేశంలో విప్లవ పరిస్థితులు పక్వమైనప్పుడు ఆ దేశ కార్మికులు ఇతర దేశాలలో అటువంటి పరిస్థితులు పక్వమయ్యేదాకా వేచివుండక తమ విప్లవకర్తవ్యాన్ని సాగించవచ్చునన్న లెనిన్ బోధనను తరువాత జరిగిన మహత్తర అక్టోబరు సోషలిస్టు విప్లవం రుజువు చేసింది. శ్రామికవర్గ నియంతృత్వానికి లెనిన్ ఇచ్చిన ప్రాధాన్యతను గూర్చి ఇక్కడ తప్పక ప్రత్యేకించి చెప్పాలి. కార్మికవర్గానికి రాజ్యాంగ యంత్రం అవసరం ఉండదు అన్న బకునిన్ అరాచక సిద్ధాంతాన్ని లెనిన్ ఖండించాడు. శ్రామికవర్గ నియంతృత్వ అవసరాన్ని నిరాకరించిన కాట్స్కీ బూర్జువా వాదనలను ఆయన వ్యతిరేకించాడు. అదే సమయంలో భిన్న దేశాలలో సోషలిస్టు విప్లవం భిన్నరూపాలలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి దేశానికి స్వంత ప్రత్యేకతలుంటాయని ఆయన ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పలు దేశాలలో విజయం పొందిన సోషలిస్టు విప్లవాలు లెనిన్ ప్రకటనలోని వాస్తవాన్ని రుజువు చేశాయి. లెనిన్ నూతన బోధనలన్నిటినీ సవివరంగా వివరించటానికి ఎక్కడ ప్రయత్నించటం లేదు. వాటిలో అతి ముఖ్యమైన వాటిని గూర్చి మాత్రమే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. రైతాంగ సమస్య, జాతుల సమస్య, సోషలిస్టు నిర్మాణ సమస్య మొదలైన పలు అంశాలకు అమూల్యమైన సేవలను లెనిన్ బోధనలు చేశాయి. మార్క్సిజం ఒక పిడివాదం కాదని, కార్యాచరణకు మార్గదర్శకం మాత్రమేనని చూపటం ద్వారా బ్రహ్మాండమైన ముందంజలు వేయటానికి అవసరమైన ఆయుధాలన్నిటినీ కార్మికవర్గానికి ఆయన సమకూర్చాడు. అందువల్లనే మన కాలంలో లెనినిజం విజయం సాధించింది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.